హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ 21 ఏళ్ళకి 2 కంపెనీలకి CEO. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. దాన్ని ఎటువైపు నడపాలన్నది మన చేతిలోనే ఉంటుంది. ఎవరో వచ్చి నడిపిస్తారు అనుకోవద్దు. ఈ మాటలు చెప్పింది ఏ పండితులో కాదు, 20 ఏళ్ల అమ్మాయి. ఒక పుస్తకం రాసి నిపుణుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, భవిష్యత్ తరాలను నడిపించే బాధ్యతను కూడా తీసుకుంది. ఆమె ఎవరో కాదు, ఈడ్పుగంటి రామ్ ప్రియాంక. తన ప్రయాణాన్ని చెప్పుకుందాం ఇలా. కింద పడిపోవడం, మేల్కొల్పు కలగడం, బలమైన మనస్తత్వాన్ని ఏర్పరచుకోవటం, జీవిత లక్ష్యాన్ని కనుక్కోవటం. జీవితాన్ని 4 భాగాలుగా విభజిస్తే ఈ దశలో కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో ప్రతిదీ ముఖ్యమే, కానీ ఏ దశలో ఎలా నడుచుకోవాలో చెప్పేవారే ఉండరు. అది మనకు మనంగా తెలుసుకోవాలి. ఆ ఆలోచన మనకే కలగాలి. అందుకే ద బ్యాలెన్స్ వితిన్ పుస్తకాన్ని రాశారు. పరిశోధనకే ఆమెకు 2 ఏళ్లు పట్టింది. ఆవిడది ఉండ్రాజవరం దగ్గర మోర్త. తండ్రి శేషగిరి ఒక వ్యాపారి, అమ్మ రత్నకుమారి. తను ఇంటర్ డెహ్రాడూన్లోని ముస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. అక్కడ టీవీ, సెల్ ఫోన్ ఉండవు. అమ్మా నాన్నలతో మాట్లాడాలన్న నెలలో 1 గంట సమయమే అవకాశం ఉంటుంది. అయితే నేర్చుకునే సమయం మాత్రం ఎక్కువే ఉంటుంది. 45 దేశాల సంస్కృతులు పరిచయం అయ్యాయి. 10 భాషలు మాట్లాడగలుగుతుంది. ముఖ్యంగా పుస్తక నేస్తమైంది. సెల్ఫ్ హెల్ప్ని ఎక్కువగా చదివేది. ఇప్పటికీ రోజుకి కొన్ని పేజీలైనా తప్పకుండా చదువుతూ రాయడం ఉండడం ఆమెకి అలవాటు. 8వ తరగతి నుంచే తెలుగు కథలు, కవితలు, వ్యాసాలు రాసేది. భిన్నమైన కథలు పేరుతో 10 కథలు రాశారు. మిస్ లేని క్లబ్ పేరుతో కొందరు రచయితలతో కలిసి రచనలు చేశారు. సీరియస్ రచయితగా మారింది మాత్రం ద బ్యాలెన్స్ వితిన్తోనే. ఈ మధ్య పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. చదివిన వాళ్ళంతా, ముఖ్యంగా సైకాలజిస్టులు, విద్యావేత్తలు ఆమెని ప్రశంసిస్తూనే ఉన్నారు. తను మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. ఆపై ISBలో కొన్నాళ్ళు పనిచేస్తున్నప్పుడు చదువులో ఎంతో ముందున్న విద్యార్థులు ఉద్యోగం విషయంలో వెనకబడడం గమనించారు. ఆరా తీస్తే నైపుణ్యాలు కొరవడమే కారణమని తెలిసింది. కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు వంటివి అప్పటికప్పుడు నేర్చుకునేవి కాదు, చిన్నతనం నుంచే రావాలి అని ఆమెకు అనిపించింది. అందుకే హైదరాబాద్లో ఇన్నోవేటివ్ క్లాస్ రూమ్స్ని ప్రారంభించారు. దీనికోసం ఎంతోమంది నిపుణులతో ఆమె మాట్లాడారు. సైకాలజిస్ట్ టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆక్స్ఫర్డ్, IIT ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో మెటీరియల్ని రూపొందించారు. 6 నుంచి ఇంటర్ వరకు వివిధ నైపుణ్యాలపై ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వాళ్ళకు నచ్చిన భాషని ఎంచుకోవచ్చు. సందేహాలను అప్పటికప్పుడు తీరుస్తారు. సంబంధిత టెక్నాలజీని AI ఆధారంగా రూపొందించారు. స్కూలింగ్ పూర్తయ్యే నాటికి నైపుణ్యాలు అందడమే కాదు, పిల్లలు ఏ అంశాల్లో ముందున్నారో వారికి ఏ కెరీర్ మేలో కూడా చెబుతారు. ఈ సంస్థలో 300 పైగా పనిచేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు కొంత మొత్తం తీసుకుంటారు. అదే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు. ఈ విషయంగా ఏపీ ప్రభుత్వంతోనూ ఆమె చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఆమె 3 crores పెట్టుబడి పెట్టారు. తొలి రౌండ్ ఇన్వెస్ట్మెంట్కు వెళ్తున్నారు. ఇదే కాదు, హార్వెస్ట్ పేరుతో మరో సంస్థని ప్రారంభించారు. దీని ద్వారా జీర్ణక్రియకు సహాయపడే ప్రీబయాటిక్ సోడాలు రూపొందిస్తున్నారు. రసాయనాల కూల్ డ్రింక్తో ఎవరి ఆరోగ్యం దెబ్బతినకూడదనేదే ఈ ప్రయత్నం. అలాగే పట్టణాల వాళ్ళతో పోలిస్తే గ్రామీణ విద్యార్థులకు రిసోర్స్ తక్కువ, వాళ్ళకి సమాన అవకాశాలు దక్కాలి. ఈ ఇన్నోవేటివ్ క్లాస్ రూమ్స్ని లక్షల మందికి చేరవేయాలన్నదే ఆమె లక్ష్యం. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలన్నది ఆమె దిశానిర్దేశం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.